ఈ యూనివర్స్లో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఈ యూనివర్స్లో ఒక భాగమైన మన సోలార్ సిస్టంలో జరిగే ఒక అద్భుతమైన ప్రక్రియ లూనార్ ఎక్లిప్స్. అయితే ఈ లూనార్ ఎక్లిప్స్ ఏ విధంగా ఏర్పడుతుంది, ఇవి ఎన్ని రకాలుగా ఏర్పడుతుందనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మన సోలార్ సిస్టంలో భాగమైన 8 ప్లానెట్స్ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ ప్లానెట్స్లో ఒకటైన మన ఎర్త్ సూర్యుని చుట్టూ ఏ విధంగా అయితే తిరుగుతూ ఉంటుందో, మన భూమికి ఉపగ్రహమైన మూన్ కూడా ఎర్త్ చుట్టూ రొటేట్ అవుతూ ఉంటుంది. సూర్యుని చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నప్పుడు సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకేసారి రేఖపై వచ్చి భూమి యొక్క నీడ చంద్రునిపై పడడం వల్ల చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి వచ్చినప్పుడు సూర్యుని నుండి వచ్చే కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుకుంటుంది. దీనివల్ల భూమి యొక్క భారీ నీడ చంద్రునిపై పడి చంద్రుడు కనిపించకుండా పోతాడు లేదా మసకగా కనిపిస్తాడు. భూమి చంద్రునిపై ఏర్పరిచే నీడలో 2 భాగాలు ఉంటాయి. ఫస్ట్ వన్ అంబ్రా. ఇది భూమి నీడ వల్ల చంద్రునిపై ఏర్పరిచే పూర్తి చీకటి భాగం. రెండోది ఫినంబ్రా. ఇది భూమి చంద్రునిపై ఏర్పరిచే పాక్షిక చీకటి భాగం. చంద్రగ్రహణాలు 3 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ వన్ సంపూర్ణ చంద్రగ్రహణం. సంపూర్ణ చంద్రగ్రహణం రోజున చంద్రుడు పూర్తిగా భూమి యొక్క అంబ్రా నీడలోకి వెళ్తాడు. ఈ సమయంలో చంద్రుడు పూర్తిగా నల్లగా మారకుండా భూ వాతావరణం నుండి ప్రసరించే కాంతి వల్ల ఎరుపు రంగులోకి మారతాడు. రెండోది పాక్షిక చంద్రగ్రహణం. ఈ సమయంలో చంద్రుని యొక్క కొంత భాగం మాత్రమే భూమి ఏర్పరిచిన అంబ్రా నీడలోకి వెళ్తుంది. దీన్ని పాక్షిక చంద్రగ్రహణం అంటాం. మూడోది పినంబ్రల్ చంద్రగ్రహణం. ఈ రకమైన చంద్రగ్రహణంలో చంద్రుడు భూమి ఏర్పరిచిన పాక్షిక నీడలోకి వెళ్తాడు. ఈ చంద్రగ్రహణం మన కంటికి అంత స్పష్టంగా కనిపించదు. చంద్రుడు కొంచెం మసకబారినట్టు మాత్రమే కనిపిస్తాడు. ఈ ఖగోళ అద్భుతాన్ని చూడడానికి సూర్యగ్రహణం లాగా ఎలాంటి సన్ గ్లాసెస్ అవసరం లేదు. చంద్రగ్రహణం పౌర్ణమి రోజు మాత్రమే ఏర్పడుతుంది. కానీ ప్రతి పౌర్ణమికి చంద్రగ్రహణం ఏర్పడకపోవడానికి కారణం భూమి చుట్టూ తిరిగే చంద్రుని కక్ష సూర్యుని చుట్టూ తిరిగే భూమి కక్షతో పోలిస్తే 5 డిగ్రీలు వంగి ఉంటుంది. అందువల్ల భూమి ఏర్పరిచే నీడకి చంద్రుడు కొంచెం పైగా కానీ లేదా కిందగా కానీ వెళ్ళిపోతాడు. కేవలం ఈ 2 కక్షలు ఒకదానికొకటి ఖండించుకునే దగ్గరకు పౌర్ణమి రోజున చంద్రుడు వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది.